ఆరు సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం గణపతి ముని రచించినటువంటి ఉమా సహస్రంలో అష్టమ స్తబకం చెప్పుకుంటున్నాము. ఈ స్తబకం పూర్తయ్యేటప్పటికి ఈ రోజుతో 200 శ్లోకాలు మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు 1000 శ్లోకాల్లో. ఇందులో మనం మహిషాసుర సంహారం, చండీదేవి యొక్క మహత్వం, ఆవిడ యొక్క మహాత్మ్యం వర్ణన అని చెప్పాం. మహిషాసుర మర్దన అయింది, ఆమె అమ్మవారి మహాత్మ్యం యొక్క వర్ణన మనం ఇప్పుడు ఇవాళ ఈ 5-6 శ్లోకాల్లో చూస్తాం. కార్తికీ చంద్రవదన కాళిందీ వీచిదోర్లత అరుణాంభోజ చరణ జయతి త్రిరుచి శివా. ఇది 17వ శ్లోకం అండి. ఇంతకుముందు 16 చెప్పుకున్నాం. కార్తికీ చంద్రవదన కాళిందీ వీచిదోర్లత అరుణాంభోజ చరణ జయతి త్రిరుచి శివా. కార్తీక పూర్ణిమ చంద్రుడు, పున్నమి నాడు ఉండేటువంటి చంద్రుడు వంటి ముఖముతోనూ, యమునా తరంగముల వంటి బాహువులతోనూ, అరుణ కమలముల వంటి చరణములతోనూ, ఎర్రని కమలాలు కూడి త్రివిధ కాంతులు కలిగిన ఉమాదేవి సర్వాతిశాయిని అయి వెలసిల్లుతున్నది. అంటే ఇది చంద్రునితో పోల్చబడిన ముఖము అనడం వల్ల అది శుక్రము అంటే తెల్లగా ఉంటుంది అని, యమునా తరంగాలతో పోల్చబడినటువంటి బాహువులు అంటే కృష్ణములు నల్లని రంగు, నీలం రంగు కలిగి ఉన్నాయని, అరుణ కమలములతో పోల్చబడిన లోహితములు అంటే ఎర్రగా ఉన్నాయని పాదములు. ఇట్లు లోహిత శుక్ల కృష్ణ అయినటువంటివి శివ ఉమ త్రిగుణాత్మికాగు పరబ్రహ్మ రూపిణి అని చెప్పినట్లుగా అయింది. అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం అని వేదంలో ఉందిటండి. అందుకని ఎర్రని రంగు, తెల్లని రంగు, నల్లని రంగు ఇవి ప్రత్యేకించి అమ్మవారి యొక్క వర్ణనలో చెప్పారు. ఒక వేద వాక్యాన్ని ఇక్కడ నిరూపణగా చూపిస్తూ మనకి తెలియజేశారు. అంటే అటువంటి రూపము కలిగినటువంటి, ఆకారము కలిగినటువంటి అమ్మవారు. యత్తే కచభరః కాలో యద్బాహుర్లోకరక్షకః యుక్తం ద్వయం శివే మధ్యస్త్వసన్నాకో నాకరాట్. యత్ తే కచభరః కాలః యత్ బాహుః లోకరక్షకః యుక్తం ద్వయం శివే మధ్యః తు అసన్నాకః నాకరాట్. స్వర్గం యొక్క రాజు, మంగళస్వరూపిణి అయినటువంటి మాత, నీ కేశపాశము సర్వలోక శిక్షకము అయినటువంటి కాలస్వరూపము, నీ భుజము సర్వలోక రక్షకమైనటువంటి విష్ణు స్వరూపము. అంటే మనకి శిక్షకము అనేది లయం చేసేది అని తెలుసుకోవాలి. ఈయన రక్షకుడు విష్ణువు, రెండు అమ్మవారి. ఈ రెండును తగిన విధముగా ఉన్నవి. కానీ నీ నడుము అయినటువంటి స్వర్గరాజు అయినటువంటి ఇంద్రునకు స్వర్గమే మిగిలినది. అంటే ఆ స్థానం కేవలం ఆనందదాయకమైన స్థానంగానే మిగిలిపోయినది. సర్వమును అంతమొందించు మహాకారుడు దేవి కేశపాశముగా ఉన్నాడు. సర్వలోకములను రక్షించు విష్ణువు ఆమె బాహువులుగా ఉన్నాడు. ఇంద్రుడు మాత్రము నడుముగా ఉన్నాడు అని చెప్తున్నారు. అది ఎందుకంటే కేశపాశాలు బాహువులు అనేవి లోకమునకు అనుగ్రహములు చేస్తూ ఉంటే, ఈ స్వర్గరాజు అయిన నడుమునకు మిగిలిన కార్యం ఏమీ లేదు.
రాజభోగమే అదే అనుకున్నాం కదండి. అందువలన నాకరాజుకు నాకము లేకపోవట లేదు అని. అంటే ఆయనకేమి స్వర్గం లేదని కాదు, ఆయన నడుము స్థానము ఆయనది. అంటే ఆయన ఆ స్థానంలో ఆయన భోగం ఆయన చూసుకుంటున్నాడు కనుక అది కూడా అక్కడ స్వర్గము ఉన్నట్టే, అక్కడ ఆయన రాజుగా ఉన్నట్టే అని ఒక చమత్కారం కవి. స్వదేహ దేవయా దేవి ప్రదీపాదివ దీపిక ఆవిర్బభూవ దేవానాం స్తువతాం హర్తుమాపదః స్వదేహాత్ ఏవ యా దేవి ప్రదీపాత్ ఇవ దీపిక ఆవిర్బభూవ దేవానాం స్తువతాం హర్తుం ఆపదః. తనను స్తుతిస్తున్న దేవతలను ఆపదల నుంచి కాపాడడం కొరకు దీపము వచ్చినట్లుగా ఆ దేవి తన దేహము నుండి కౌశికీ దేవిగా ఆవిర్భవించింది. ఇది మనం గమనించాలండి. అంటే ఒకే దేవి యొక్క శరీరము నుండి ఆమె విభూతితో పలు శక్తులు, మనకి లలితా శాస్త్రం అంతా ఇదే చెప్తారు కదండి, శక్తులు ఆమె నుంచి వచ్చినవి అని. శక్తులు దేవీమూర్తులుగా ఆవిర్భవించి ఆమె ఎందే మళ్ళా లీనమైనట్లుగా దుర్గా సప్తశతి తృతీయ చరిత్రంలో స్పష్టముగా చెప్పబడింది. ఇందక్కడక ద్వితీయ చరిత్రం మహిషాసుర మర్దని వరకు చూసాం. మహిషాసురుని సంహరించడం దగ్గరికి అమ్మవారు రకరకాలుగా ఆయన ఎవరెవరిని ఎలా బాధ పెడుతూ ఉంటే అమ్మవారు సంహారం చేసి చండీదేవి సంహారం చేసింది. ఈ తృతీయలో ఈ విషయము మనకి చెప్పబడి ఉంది. అంటే ఈ కౌశికీ దేవి గురించి అని చెప్తున్నారు. ధైర్య చాతుర్య గాంభీర్య వీర్య సౌందర్యశాలిని రత్నం నితంబినీ జాతౌ మేనిరేయాం సురాసురాః. ధైర్య చాతుర్య గాంభీర్య వీర్య సౌందర్య శాలినీం రత్నం నితంబినీ జాతౌ మేనిరే యాం సురాసురాః. అంటే ధైర్యము, నైపుణ్యము, గాంభీర్యము అంటే క్రోధాదుల వలన వికారము పొందకుండుటతో, అంటే పొందకుండా ఉండడం అనేటువంటి దానివల్ల ఈ గాంభీర్యములతో పరాక్రమముతో అందముతో వెలుసిల్లుతున్న కౌశికీ దేవిని స్త్రీ జాతిలో రత్నము వంటిది అని దేవదానవులు భావించిరి. యదీయ కృత్యనలే ధూమ్రాక్షో ఆహుతి సమాప్తిం భీషణం యావైనైవాప అవాప వికథనం. అంటే యదీయ కృత్ అని ఇక్కడ అన్ని అనలే అని విడదీసుకోవచ్చు. అంటే యది ఇహ హుంకృతి అనలే అని అంటే ఈ దేవి యొక్క హుంకారము అనేటువంటి అగ్ని ఎందు అని అనలే. అంటే ధూమ్రాక్ష అభవత్ ఆహుతి సమాప్తిం భీషణం యావత్ న ఏవ అవాప వికథనం. ధూమ్రాక్షుడు అనేటువంటి రాక్షసుడు ఈయన శంభుని సేనానాయకుట, శుంభుని సేవానాయకుట. తన భీకరమైన ఆత్మస్థుతి ముగియక ముందే కౌశికీదేవి హుంకారము అనేటువంటి అగ్నిలో ఆహుతి అయ్యను. ఆమె చేసినటువంటి అగ్నిలో ఆహుతి అయ్యను. ధూమ్రాక్షుని ఆత్మస్థుతి వాచలత్వమునకు దేవి హుంకారము ప్రత్యుత్తరము అయినది. ఇది ఇక్కడ మనం గమనించాల్సింది. చాముండాసి దూత్యౌ యత్కలే దారుణ విక్రమే భక్షయామాస దుర్మూర్తిః కీర్తిభిః సహ రక్షసాం. చాముండా శివదూత్యౌ యత్కలే దారుణ విక్రమే భక్షయామాసతు మూర్తిః కీర్తిభిః సహ రక్షసాం. దేవి అంశములు అయినటువంటి
భయంకర పరాక్రమము కలిగిన చాముండ, శివదూతి అనేటువంటి ఇద్దరు కూడా రాక్షసుల కీర్తులతో కూడా వారి శరీరములను భక్షించిరి. రాక్షసులను చంపుట వలన వారి కీర్తి నశించినది అని భావము. ఈ దేవి అంశలు కనుక భయంకర పరాక్రమము కలిగినటువంటి చాముండ అంటే అంతవరకే వారి యొక్క పుట్టుక జరిగింది కాబట్టి ఆ సంహారం చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ నశించిపోయారు, అంటే వారి అమ్మవారిలో మళ్ళీ కలిసిపోయారు అని బహుశా మనకు అర్థం చేసుకోవాలి. అంటే వారి కీర్తి నశించింది అని అర్థము అని చెప్తున్నారు. యస్యాహ శూలే జగామాస్తం యహ శుంభ నిశుంభయోః నమామి విమల శ్లోకాం కౌశికీం నామ తాముమాం. యస్యాహ శూలే జగామ అస్తం యశః శుంభ నిశుంభయోః నమామి విమల శ్లోకాం కౌశికీం నామ తాం ఉమాం. శుంభ నిశుంభులు అనేటువంటి వాళ్ళని సంహరించిన దేవీమూర్తి కౌశికి అని ప్రసిద్ధిగాంచిందిట. ఎందుకంటే ఆమె శూలము వలన శుంభుడు వాని సోదరుడు అయినటువంటి నిశుంభుడు మరణించగా వారి కీర్తి నశించను. స్వచ్ఛమైన కీర్తి కలిగి కౌశికి అని ప్రసిద్ధిగాంచిన ఉమాదేవికి నమస్కరించుచున్నాను. రాక్షస సంహారం జరగడం వల్ల రాక్షసుల యొక్క కీర్తి నాశనం అయిపోయింది. ముందు శ్లోకంలో కూడా ఇదే చెప్తున్నారు. తర్వాత వారి యొక్క అమ్మవారి నుంచి వచ్చిన వాళ్ళ అంశ యొక్క ఉపసంహరణం కూడా జరుగుతున్నది అనేటువంటిది ఇక్కడ మనకి కౌశికి దేవి గురించి కూడా చెప్తూ ఉన్నారు ఇందులో. యశోదా గర్భజననాత్ యశోదాం గోకులస్య తాం వందే భగవతీం నందాం వింధ్యాచల నివాసినీం. యశోదా గర్భజననాత్ యశోదాం గోకులస్య తాం వందే భగవతీం నందాం వింధ్యాచల నివాసిని. యశోద కడుపున పుట్టట వలన గోకులమునకు పేరు తెచ్చినటువంటి వన్నె తెచ్చి వింధ్య పర్వతమున నివసించుచున్న భగవతి అగు నందాదేవిని స్తుతించుచున్నాము అని. ఇక్కడ విశేషంగా నందాదేవి అంటే కంస భయము వలన దేవకీ పుత్రుడు అయినటువంటి శిశువును గోకులమునకు తీసుకుపోయి నంద శిశువు అయినటువంటి నందాదేవిని దేవకీ గృహమునకు చేర్చారు కదా, అది మనకు తెలుసు. నంద అనబడు ఆ మహామాయయే కంసుని వంచి అదృశ్య అయింది అని భాగవతంలో ఉంది కథ. భగవతి అయినటువంటి ఆ నందాదేవి వింధ్యాచల వాసిని అని కీర్తింపబడుచున్నది. దేవీ మహాత్మ్యమునందలి మూర్తి రహస్యము ఈ విధంగానే కనపడుతోంది అని. అలాగే అమ్మవారివి లీలలు, ఆ రహస్యాలు మనకు అన్నీ కూడా అర్థం కావండి. అక్కడ ఆ కంసుల దగ్గరికి వచ్చినటువంటి ఆ మాయ కూడా ఈ నందాదేవిగా చెప్తున్నారు. అంబికాముపతిష్టంతాం ఏతాశ్చండీమనుష్టుభః ప్రసన్నాః సాధ్వలంకారాః సిద్ధ పద్మేక్షణా ఇవ. అంబికాం ఉపతిష్టంతాం ఏతాః చండీం అనుష్టుభః ప్రసన్నాః సాధ్వలంకారాః సిద్ధ పద్మేక్షణాః ఇవ. ప్రసాద గుణములు కలిగి చక్కని ఉపమా మొదలైనటువంటి అలంకారములతో శోభిల్లుతూ ఉన్నటువంటి ఈ అనుష్టుప్ ఛంద వివరణములో చెప్పబడిన శ్లోకాలు, ఈ స్థుతులు స్వచ్ఛత కలిగి చక్కని ఆభరణములతో విలసిల్లు సిద్ధాంగన వలె స్త్రీ వలె చండీ నామధారిణి అగు అంబికను
సేవించుగాక. స్వస్తి. ఇక్కడితో ద్వితీయ శతకం పూర్తయిందండి. ఈ అనుష్టుప్ చందాల్లో ఉన్నటువంటి ఈ శ్లోకాలు మనం సింపుల్గా ఉన్నాయి కనుక అర్థం చేసుకోవాలి. ఇందులో మహాచండి యొక్క మహాత్మ్య వర్ణన ఉంది, కౌశికీదేవి ఉద్భవించటం ఉంది, అమ్మవారి నుంచి ఈ ఉపశక్తులు వచ్చి రాక్షస సంహారాన్ని ఎలా చేస్తాయి అనేటువంటి ఒక దైవికమైన చాలా నిగూఢమైన రహస్యమైనటువంటి చర్యను మనం ఇవాళ తెలుసుకుందాం. స్వస్తి. అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం.